నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ మంచి న్యూస్లు అయితే తీసుకొచ్చినా బై. సో ఫస్ట్ ఒక మంచి గేమ్ గురించి అన్నమాట. మీరు ఫ్రీగా కూడా ఆడుకోవచ్చు ఈ గేమ్. ఇంటెల్కి సంబంధించిన ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. వివో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్, షామీ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్, ఒప్పో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన అప్డేట్స్ చూసేద్దాం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రమే షామీ 14CV నుంచి అన్నమాట. సో షామీ 14CV లిమిటెడ్ ఎడిషన్ డ్యూయల్ టోన్ ప్యాండా డిజైన్తో పాటు అయితే కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసిరన్నమాట బై. సో ఇక్కడ ఇది 48,900 అంటే 49,000 ఉంది బై. సింపుల్ చెప్పుకోవాలంటే బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేసుకొని కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ కొన్ని ఆఫర్స్ అప్లై చేసుకొని 3,000 డిస్కౌంట్ వస్తుంది అనేసి అయితే అన్నారు. సో దాని తర్వాత షామీ వాళ్ళు వీళ్ళది ప్యాడ్ ప్రో 5G అండ్ ప్యాడ్ SC 4G రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ చేసారు అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి అయితేనేమో బేస్ వేరియంట్ చూసుకుంటే ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకుంటే 22,000కి వస్తుంది అన్నమాట. ప్యాడ్ SC ప్యాడ్ ప్రో అనమాట. దాని తర్వాత ప్యాడ్ SC చూసుకుంటే మీకు ఇంకా తక్కువకు వస్తుంది. అది ఆఫర్స్ అప్లై చేసుకుంటే ఇట్లా 10,000కి వస్తుంది అనమాట. సో మంచిగా ఉన్నాయి బై. ఈ ప్యాడ్స్కి సంబంధించిన సపరేట్ వీడియోస్ అయితే తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. దాని తర్వాత బై నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో K12X 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసిరన్నమాట బై. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిది వీడియో అయితే తీసుకొస్తాను. పర్లేదు బై, డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది కాబట్టి మీకు బడ్జెట్ ఉన్నా సరే కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయితే కనిపించదు అన్నమాట. దాని తర్వాత బై ఈ స్మార్ట్ ఫోన్ అయితే వివోకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ అయితే నేను మర్చిపోయినా అనుకోవచ్చు. ఏంటంటే వివో Y18i స్మార్ట్ ఫోన్ అయితే సైలెంట్గా లాంచ్ అయిపోయింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 8,000కి వస్తుంది, బేసిక్ స్పెక్స్తో పాటు వచ్చింది. దాని తర్వాత బై నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి అప్పుడు సపరేట్ చెప్పుకోవాలి. యాపిల్ మ్యాప్స్ నుంచి అన్నమాట. మనకి అందరికి తెలిసింది గూగుల్ మ్యాప్స్, మనకు అంత తెలుసుగా యాపిల్ మ్యాప్స్ ఏంటంటే సో యాపిల్ వాళ్ళు కూడా కొత్తగా వెబ్ వర్షన్ అయితే తీసుకొస్తారు అన్నమాట బై. సో వెబ్సైట్ బ్రౌజర్లకి ఏం కూడా చెక్ చేసుకోండి. ఇంకా ప్రస్తుతానికైతే ఇది లినక్స్లో అయితే అవైలబుల్ లేదు బై. ఓన్లీ ఆన్ మ్యాక్ ఆర్ ఐప్యాడ్, సఫారీ, ఎడ్జ్ అండ్ క్రోమ్ బ్రౌజర్స్లో ఉంది. విండోస్ పీసీకి వచ్చేసరికి అయితే ఎడ్జ్ అండ్ క్రోమ్ బ్రౌజర్స్లోనే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇది బీటా టెస్టింగ్స్ ఉంది. త్వరలో అప్కమింగ్ డేస్లో ఇంకొంచెం ఏమంటారు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత కన్ఫర్మ్ వీడియో అయితే చేస్తాను బై, ఇంకొన్ని టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 200K CPUs ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన కొంచెం బయటపడ్డాయి బై. దానికి ఇప్పుడున్న ర్యాప్టర్లకి అయితే 14th జనరేషన్ ప్రాసెసర్లకి కంపారిజన్ చేసుకుంటే మాత్రము స్పీడ్ ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ సంబంధించిన స్పీడ్స్ ఏవైతే అంటే పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ అని ఇంటెల్ ఉంటుంది కదా, ఆ పర్ఫార్మెన్స్ కోర్స్ యొక్క స్పీడ్స్ తగ్గించి ఎఫిషియన్సీ కోర్స్ యొక్క స్పీడ్ పెంచిరనేసి అయితే లీక్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటపడ్డది. సో ఎక్కువ పెద్దగా ఫరక్ పడకపోవచ్చు. 300 మెగాహర్ట్జ్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో స్లైడ్లీ ఏమైనా చేంజ్ అవుతుంది, ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని మనకి అఫీషియల్గా టెస్టింగ్స్ వచ్చినాక రివ్యూస్ వచ్చినాక కదా బయటపడతాయి. కానీ ప్రస్తుతానికి అయితే లీక్డ్ అప్డేట్ అనుకోవచ్చు బై. సో త్వరలో ఇంకా అప్డేట్స్ వచ్చి ఇంకా అప్డేట్ అయితే చేస్తాను బై. తర్వాత బై నెక్స్ట్ గేమ్ న్యూస్ అనమాట బై. స్టీమ్ అనే వెబ్సైట్ ఇనేజుమా లెవెల్ విక్టరీ రోడ్ అనే స్టీమ్ వెబ్సైట్లో గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇంత మంచిగా ఎందుకు చెప్తున్నా అంటే బై ఇనేజుమా యానిమే సిరీస్ బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బై ఈ గేమ్ ఇంకా రిలీజ్ కాలే, అనౌన్స్మెంట్ చేసి ఉంది. కానీ ఈ గేమ్ యొక్క డెమో వర్జన్ ఏదైతే ఉందో మీకు అవైలబుల్ ఉందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు బై. మామూలుగా బేసిక్గా దేంట్లోనే ఆడుకోవచ్చు, ఫుట్బాల్ గేమ్ కదా. సో బాగానే ఉంది. డెమో అయితే ట్రై చేయండి, డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. నేను కుదిరితే అయితే గేమ్ ప్లే వీడియో పెడతాను. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.